హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మాన్సన్స్ గెయిన్ ఫార్ములా గురించి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సి కంట్రోల్ సిస్టమ్స్లో ఇన్పుట్ నుండి అవుట్పుట్ వరకు టోటల్ గెయిన్ ఎలా వస్తుందో ఒక ఫార్ములాతో చెప్పుకుందాం. ఓకే, మాన్సన్స్ గెయిన్ ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది అండ్ ఒక సింపుల్ లూప్ కూడా ఉంది. అప్పుడు మాన్సన్స్ ఫార్ములా ఇలా ఉంటుంది, చూద్దాం. P equals to forward path gain by 1 minus sum of loop gains అన్నమాట. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, P equals to forward path gain by 1 minus sum of loop gains అన్నమాట. అంతే. ఇప్పుడు ఇక్కడ లూప్ లేదు అంటే అవుట్పుట్ డైరెక్ట్గా ఫార్వర్డ్ పాత్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, లూప్ లేదంటే అవుట్పుట్ డైరెక్ట్గా ఫార్వర్డ్ పాత్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకే, లూప్ ఉంటే ఏమవుతుంది, అవుట్పుట్ కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఎందుకు? ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ ఉండడం వల్ల. ఇంకా ఈజీగా చెప్పాలంటే లూప్ పెరిగితే సిస్టమ్ గెయిన్ అనేది తగ్గుతుంది. ఒక చిన్న ఎగ్జామ్ ఇప్పుడు చెప్తాను. 1 పాత్ ప్లస్ 1 లూప్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకే, షార్ట్కట్గా కూడా మాన్సన్స్ ఫార్ములా ఈక్వల్స్ టు సిస్టమ్ టోటల్ గెయిన్కి ఒక మ్యాజిక్ రూల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా నా వీడియోని ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ.